కవితక్కకి ధన్యవాదాలు. ఈ రోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ కానీ ఏ ఇతర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళందరినీ వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు. అదే మాకు ఒక గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగినాయి, మాకు న్యాయం చేయాలని కవితక్క వస్తుంటే పోలీస్ వాళ్ళు ఉత్సాహంతో ఎందుకు ఆపుతున్నారు అంటే, మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా వల్లనే గెలిచారు కదా, మీరు మా మీదనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీరు కుట్రపూరితంగా. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వం అని అంటారు కదా, ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడేమో పూలమాలలు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతారు. మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా, మేము కూడా మీ సోదరులమే, ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 563 పోస్టులలో దాదాపు 90% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా లేరు. ఇది దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు, ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే 2.5% ఓట్లు మెజార్టీతోటే వచ్చింది. అది మా నిరుద్యోగుల వల్లనే, మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు, మీరు సీఎం కూడా కలలో కూడా ఊహించుకోండి. మీ సీఎం పీఠంని ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించడం కదా, మా పైన ఎందుకు ఒక్క గ్రూప్ అనే కాదు, కవితక్క గారిని మేము ఏడుకునేది గ్రౌండ్ లెవెల్లో 2 లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ లో అన్నారు. ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు? మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని పెద్ద పాదయాత్ర చేస్తారు. తెలంగాణలో జీవో 29 తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తున్నా ఉన్నా. మీరు వస్తే లైబ్రరీకి అనుమతిస్తారు పోలీసు వాళ్ళు, మరి మా తరపున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తలేదు? మీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు? మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ల పైన మీ పేర్లు, ర్యాంకు, ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు? ఇదే కాదక్క, మా తరపున వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, మీరు ఏ అధికారంలో కోరుతా ఉన్నా, ఇప్పుడే కాదు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేటాడి తరిమి మా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం.